ప్రైస్లో ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మళ్ళా ఈ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చున్నాడు. అందు నిమిత్తమై ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను. మీ తలంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు నీవు ఎలా ఉండాలో అనేది. దేవునికి తెలుసు నీ పరిస్థితి ఏంటో అనేది. కానీ ఈ రోజున ఈ ప్రపంచ జనాభాలో, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో రకరకాలమైనటువంటి సంప్రదాయాల దుస్తులు ధరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రపంచంలో దేవుడు నేను చేసిన ప్రార్థన ఆలకిస్తాడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ఉన్నతమైన వాడండి. ఇన్ని కోట్ల మంది జనాభాలో నువ్వెక్కడున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీకేం కావాలో దేవుడు అన్నీ కూడా నీకు సమకూరుస్తూనే ఉంటాడు. కానీ మనకున్నటువంటి అవిశ్వాసం వలన, మనకున్నటువంటి అపనమ్మకం వలన జరుగుతుందా జరగదా, నా జీవితంలో మేలు జరుగుతుందా అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రి చాలా బిజీగా ఉంటున్నాడట ఆఫీస్లో. కుమారుడితో మాట్లాడడానికి కూడా ఖాళీ లేదట. అటువంటి బిజీగా ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ఒక రోజున తన కుమారుడికి దెబ్బ తగిలిందట. దెబ్బ తగిలి ఎంతగానో గాయమయ్యి రక్తం వస్తుంది. ఈ రక్తం వస్తున్నటువంటి ఈ యొక్క పిల్లవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడంట, ఆఫీస్కి ఏడుస్తూ వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ యొక్క తండ్రి అన్నాడట, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఖాళీ లేకుండా ఉన్నా, ఎప్పుడైతే ఉత్త రోజుల్లో అయితే కుమారుడిని పట్టించుకోలేదు, ఎప్పుడైతే దెబ్బ తగిలి తన కుమారుడు ఏడుస్తున్నాడో ఆయన చలించిపోయాడండి. అయ్యో నా కుమారుడికి ఏమైందని ఈ యొక్క అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క బిజినెస్ అందరిని కూడా పక్కన పెట్టాడు, ఆఫీస్ స్టాఫ్ని అందరిని కూడా పక్కన పెట్టాడు. ఇదిగో నా కుమారుడికి దెబ్బ తగిలింది, నేను ఇప్పుడు నాకు తగిన సమయాన్ని నా కుమారుడికి కేటాయించాలి, కాబట్టి మీరందరూ కూడా దయచేసి వెళ్ళిపోండి అని కుమారుడి దగ్గరికి వచ్చి ఏం చేశాడంట, బాబు ఎక్కడ తగిలింది దెబ్బ, ఎక్కడ తగిలింది దెబ్బ నీకు అని తన కుమారుడిని వాదార్చాడట. ఆ యొక్క దెబ్బకి కట్టుకట్టి అరుకు కూడా వేసాడట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు దెబ్బ తగిలినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు సకాలంలో స్పందించే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ తల ఎంట్రుకలు లెక్కబడి ఉన్నవి ఆయన దృష్టిలో. కాబట్టి మనం పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయి, వాళ్ళకంటే శ్రేష్ఠులు కదా. నేను పోషించలేనా, నేను ఆదరించలేనా, నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయలేనా అని దేవుడు ఈ రోజున మనందరికి కూడా ఒక భరోసా ఇస్తున్నాడండి. ఇలా భరోసా ఇచ్చేవాడు ఎవరున్నారండి? మన స్నేహితులు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, మన పుట్టింటి వారు కానివ్వండి, మెట్టింటి వారు కానివ్వండి, ఎవరు కూడా నీకు తగినటువంటి రీతిగా ధైర్యం చెప్పేవాళ్ళు లేరండి ఈ లోకంలో. కాబట్టి ఆ ధైర్యం ఇచ్చేవాడు ఆ దేవాతి దేవుడని, ఆ ప్రభువునుడు యేసుక్రీస్తు వారే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి, ఆయనే నా జీవితంలో గొప్ప కార్యం చేయాలని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యం మీ పట్ల చేస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను భయపడొద్దు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడు. ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నమ్మకముతో ముందుకెళ్ళు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడు. ఆ విధంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.
తండ్రి దేవా నీకే వందం, నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నా జీవితంలో ఒక్కొక్కసారి నేను అప్రనమ్మకం కలుగుతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ఒకసారి నీ సన్నిధికి వచ్చినా, నీ మాటలు విన్నా, నేను ఆరాధించినా తండ్రి, నేను మాత్రం కుమిలిపోయి బాధపడుతున్నాను తండ్రి. మరి ఇటువంటి సమయంలో నువ్వు నిజమైన దేవుడు అని, నిజమైనటువంటి తండ్రివని, తండ్రి తన కుమారుడు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే స్పందిస్తాడో అంతకంటే ఎక్కువగా నువ్వు స్పందించేవాడవని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను తండ్రి. కాబట్టి నేను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృపా కనికరంతో నన్ను నింపి బలపరచమని. ఇదిగో ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎవరైతే మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నారో ప్రభా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇసజ్వరాలు తండ్రి, ఇసజ్వరాలతోనైనా చాలామంది బాధపడుతున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి జీవితంలో తండ్రి సంపూర్ణ ఆరోగ్యానికి దయచేయండి. నీ కృపా కనికరంతో మనందరినీ కూడా నింపి బలపరిచి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.